అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు సీజన్ 2 42వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. దారిలోనే పార్థును స్కూల్ నుండి పిక్ చేసుకోవడంతో వాడు ఎగ్జైట్ అవుతూ డాడీ మనం ఇప్పుడు స్కైలో వెళ్తున్నామా అని అడుగుతాడు. అవును పార్థు అని ఆరుషి అంటే, కానీ ఎందుకు మమ్మీ ఏదైనా స్పెషలా అని అడుగుతాడు పార్థు. ఈరోజు మీ మమ్మీ బర్త్డే కన్నా అని అర్జున్ అంటే, ఓ రియల్లీ హ్యాపీ బర్త్డే మమ్మీ అని ఆరుషిని ఖర్చుకొని పార్థు చెప్తే, థ్యాంక్ యూ కన్నా అని పార్థు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది ఆరుషి. గిఫ్ట్ లేదు మమ్మీ, మనం ల్యాండ్ అయ్యాక నీకు గిఫ్ట్ ఇస్తారని పార్థు అంటే, నో నీడ్ కన్నా, నువ్వే నాకు నీకు ఇష్టమైన గాడ్ హనుమాన్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని నవ్వుతుంది ఆర్షి. అర్జున్ నవ్వి పైలట్తో కాసేపు మాట్లాడొస్తే పార్థు ఒక సీట్లో కూర్చొని విండో నుండే బయటకు చూస్తుంటే పిల్లలను తన ఒళ్ళో పెట్టుకుని ఉంటుంది ఆర్షి. ఇటు ఇవ్వు అరు అని పిల్లలిద్దరిని తీసుకుంటే ఆరుషి నవ్వి, ఇప్పుడైనా చెప్పొచ్చు కదా అర్జు ఎక్కడికో అని అడుగుతుంది ఆరుషి. చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది తింగరి అని నవ్వి గాల్లో స్పీడ్తో దూసుకొని వెళ్తున్న జెట్ వేగానికి చిన్నగా కనిపిస్తున్న సిటీని చూస్తూ కూర్చుంటాడు అర్జున్. మార్నింగ్ నుండి టైం ఆఫ్టర్నూన్ అయిపోతే పిల్లలు 7 నెలలు నిండుతుండడం వల్ల ఇద్దరికీ కూడా యాపిల్ ప్యూరీ తినిపించి పడుకోబెట్టి పార్థుకి వెజ్ శాండ్విచ్ని తినిపించి కళ్ళు నిలుపుకుంటున్న పార్థుని చూసి ఫీలింగ్ స్లీపీ అని అడుగుతాడు అర్జున్. ఎస్ డాడీ అని పార్థు అంటే జెట్లోనే అటాచ్డ్గా ఉన్న బెడ్రూమ్లో పిల్లల పక్కనే పార్థును పడుకోబెట్టి సీట్లోనే ముడుక్కొని తూగుతున్న ఆరుషిని కూడా ఎత్తుకొని ఆమెను కూడా బెడ్ మీద పడుకోబెడతాడు అర్జున్. ఇంకా నిద్రపోని పార్థు డాడీ మీరు రండని అంటే నవ్వుతూ పార్థు పక్కనే పడుకుంటాడు అర్జున్. అర్జున్ గుండెల మీద తల పెట్టుకున్న పార్థు ఇంకెంతసేపు డాడీ అని అంటాడు పార్థు. ఇంకో 2 అవర్స్ కన్నా వెళ్ళిపోతామని పార్థు. నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడుగుతాడు అర్జున్. కొద్ది రోజుల్లోనే ఆరుషికి అర్జున్కి తల్లిని మర్చిపోయి అలవాటు పడిన పార్థు చాలా డాడీ అని హర్షిత చెయ్యి పట్టుకొని తన పట్టు మీద వేసుకుంటే బుజ్జిది పార్థు వైపు తిరిగి దగ్గరకు జరుగుతుంది. నవ్వుతూ చూస్తున్న అర్జున్, నీకెందుకు హర్షిత మాత్రమే ఇష్టం కన్నా ఆయుష్ అంటే ఎందుకు ఇష్టం లేదా అని అడుగుతాడు అర్జున్. ఆయుష్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు డాడీ, అందుకే నచ్చదు, పైగా గర్ల్స్ గాడెస్ అని మమ్మీ చెప్పింది, అందుకే నాకు అషీనే ఇష్టం అని అంటాడు పార్థు చిన్నగా నవ్వుతూ. కంప్లీట్గా ఉన్న తన కుటుంబాన్ని కళ్ళ నిండుగా చూసుకుంటూ ఉంటాడు అర్జున్. ఏసీ చల్లటి గాలికి డీప్ స్లీప్లోకి ఆరుషి వెళ్ళిపోతే తిరిగి ఆరుషి లేచేది జెట్ ల్యాండ్ అయ్యాకే. అరు వేకప్ అని అర్జున్ ఆరుషి బుగ్గలు తడిపితే మగతగా కళ్ళు తెరిచి ఆవలిస్తూ వచ్చేసామా అంటూ లేస్తుంది. కమ్ అని ఆరుషి చేపట్టుకొని పైకి లేపిన అర్జున్ ముగ్గురు పిల్లలకు స్వెటర్స్ వేసి పార్థుకి షూ కూడా వేసి కిందకి దిగుతాడు అర్జున్. కిందకి దిగిన ఆరుషి చలికి చేతుల్ని రబ్ చేసుకుంటూ వచ్చింది మనాలి అని తెలుసుకొని, మనాలి వచ్చామా అజ్జు అని వెనక్కి తిరిగేలోపు వెనక నుండి వెచ్చటి స్వెటర్ కప్పి, మిస్ అయ్యానని అన్నావు కదా బేబీ, కమ్ లెట్స్ గో అని అంటే పిల్లల్ని ఎత్తుకున్న స్టీవ్, హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ అని అంటే, నువ్వెప్పుడు వచ్చావు స్టీవ్ అని అడుగుతుంది ఆర్షి. ఈవినింగ్ మేడం, ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసుకున్నాను, పదండి మేడం అని ముందుకు నడుస్తాడు. అర్జున్ చేతిని పట్టుకుని నడుస్తున్న పార్థు మొత్తం చుట్టూ కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంటే స్టీవ్ను చూసి భయపడిన పిల్లల్ని ఎలా ఓదార్చాలో తెలియక ఇంకా ఏడుపుతున్న స్టీవ్ను చూసి, ఇటు ఇవ్వండి, పిల్లలు మిమ్మల్ని చూసి భయపడినట్టున్నారు అని అంటూ ఆరుషి పిల్లల్ని తీసుకుంటే స్టీవ్ కార్ డోర్ని ఓపెన్ చేస్తాడు. పార్థు కూడా కార్ ఎక్కి విండో నుండి మనాలి అందాలను చూస్తూ ఉంటే మరో గంట ప్రయాణం తర్వాత కార్ ఇంతకుముందు వాళ్ళు స్టే చేసిన బంగ్లా ముందే ఆగుతుంది. కారులో నుండి దిగిన అర్జున్ స్టీవ్కు సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పార్థు చెయ్యి పట్టుకొని తండ్రి భుజం మీద హుడీ పట్టుకొని ఎగబాగుతున్న కూతుర్ని అర్జున్కి ఇచ్చేసి, రా పార్థు మనం వెళ్దామని కొడుకుని ఎత్తుకొని బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది ఆర్షి. స్టీవ్ ముందే క్లీన్ చేయించి పిల్లల అవసరాలకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుంటాడు కాబట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిన ఆరుషి ముగ్గురికి హాట్ వాటర్తో బాత్ చేయించి నైట్ డ్రెస్ వేసి రూమ్లో హీటర్ ఆన్ చేస్తుంది. ముగ్గురు పిల్లలకు ఫుడ్ పాలు సిప్పర్ తీసుకొని బెడ్రూమ్కి వస్తాడు అర్జున్. బెడ్ మీద పడిపోయిన ఆరుషిని చూసిన అర్జున్ తనే పిల్లలకు తినిపిస్తాడు. పార్థు ఇష్టంగా అర్జున్తో తినిపించుకుంటూ, మమ్మీ నువ్వు రా డాడీ నీకు కూడా తినిపిస్తాడని అంటాడు. నవ్వి అర్జున్కి ఎదురుగా కూర్చొని నోరు తెరుస్తుంది ఆరుషి. ఆమె మీదున్న అతని ప్రేమ అంతులేనిది. ప్రాణమా ఆరుషీనా అని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా భార్య పేరే చెప్తాడు అర్జున్. తినిపించి పిల్లల్ని పడుకోబెడుతుంది ఆరుషి. పార్థు అర్జున్ గుండెల మీద పడుకొని ఎప్పటికో నిద్రపోతే నవ్వుతూ చూస్తుంది ఆరుషి. కూతురు పక్కనే పార్థుని పడుకోబెట్టిన అర్జున్ ఏంటని కనుపములు ఎగరేస్తాడు. ఏమీ లేదజ్జు, వాడు నీకు బాగా అలవాటైపోయాడు కదా అని చూస్తున్నానంతే అని అంటుంది ఆరుషి. మేబీ అని ఎదురుగా ఉన్న ఆరుషి చేతిని పట్టుకొని తన ఒళ్ళోకి లాక్కున్న అర్జున్, బర్త్డే గిఫ్ట్ వద్దా బేబీ అని ఆమె వీపు మీద పెదవులు ఆనించి అంటాడు అర్జున్. నువ్వు, మన పిల్లలు, మన ఫ్యామిలీ
ఇదే చాలా పెద్ద గిఫ్ట్. నీకు భార్యని కాలేనేమో అని భయపడినప్పుడు కూడా నీ లైఫ్లో నాకు తప్ప ఇంకెవరికి స్థానం లేదని ఎన్ని అడ్డంకులు బాధలు వచ్చినా నా చెయ్యి విడవకుండా నా కలను నిజం చేస్తూ రంగుల హరివిల్లులా నా లైఫ్లో వచ్చావజ్జు. కడుపులో నీ ప్రతిరూపాలని ఏ హాని కలగకుండా కాపాడి నా కోసం ఆ వరస్ట్ సిచ్యువేషన్ నుండి మళ్ళీ పునర్జన్మ పొంది నా కోసం వచ్చేసావు. ఇంకేం కావాలి చెప్పు. నిజం చెప్పాలంటే నేనే నీకు రోజుకో గిఫ్ట్ ఇవ్వాలి. భార్యను ఇంతలా కూడా ప్రేమిస్తారా అని రీడర్స్ అనుకునేలా ప్రేమని కురిపిస్తున్నావని అర్జున్ ఛాతీ మీద ప్రశాంతంగా వాలుతుంది ఆరుషి. మాటలు ఎక్కువయ్యాయే, మాటలు నేర్చిన చిలక అని అంటూ ఆమెను చుట్టుకుంటాడు అర్జున్. ఆరుషి నవ్వుతూ నేనేం నీలా ఇంట్రోవర్ట్ కాదు అర్జున్ సార్ అని పెంకిగా అంటుంది. అయినో నాకు కూడా మాటలు వస్తాయని నువ్వు నా లైఫ్లో వచ్చినప్పుడే తెలిసింది బేబీ అని ఆమె నుదుటికి తన నుదుటిలో డాష్ ఇస్తాడు అర్జున్. ఒకరి కౌగిలిలో ఒకరు తన్మయత్వంలో కళ్ళు మూసుకుంటే అర్జున్ నడుం చుట్టూ చేతులేసిన అర్జున్ ప్యాంట్ పాకెట్ నుండి ఒక బాక్స్ తీసి దిస్ ఈజ్ ఫర్ యూ తింగరి అని అంటాడు అర్జున్. అర్జున్ని చూస్తూ ఏంటో అని ఓపెన్ చేస్తుంది ఆరుషి. సిల్వర్ యాంకిల్స్. వాటిని మురిపెంగా చూస్తూ ఉన్నాయి కదా అజ్జు అని అంటుంది ఆరుషి. ఆరుషిని బెడ్ మీద దించి ఆమె పాదాలను తీసుకుంటాడు అర్జున్. అజ్జు అని ఆరుషి తన పాదాలను వెనక్కి తీసుకోవాలని చూస్తుంది. అరు, నీ తల నుండి అరికాలి వరకు ప్రతిదీ నాకు ఇష్టమే, డోంట్ టాక్ అని కసిరి పాదాలకు ఉన్న గోల్డ్ పట్టీలను తీసేస్తాడు అర్జున్. సిల్వర్ పట్టీలు పెడుతూ ఎక్కడ ఆమె పాదాలకు అందుతాయో అన్నంత కోమలంగా వాటిని పెడుతూ గోల్డ్ యాంకిల్స్ కన్నా ఇవే చాలా బాగున్నాయి బేబీ. వీటి సౌండ్కు నేను నీ మాయలో పడుతూనే ఉంటానని దగ్గరకు తీసుకొని ఇద్దరి పెదవులను ఒకటి చేస్తాడు అర్జున్. అతని మెడ చుట్టూ చేతులేసి ముద్దుని కొనసాగిస్తుంది ఆరుషి. తన ప్రేమని ముద్దులో ఆరుషి తెలుపుతూ ఉంటే అసలే కొద్ది నెలలుగా పస్తులున్న అర్జున్ దేహం ఇంకేదో కావాలని మారం చేస్తే ఆమెను అలాగే వెనక్కి బెడ్ మీదకు చేర్చి ముద్దును ఎక్కడ బ్రేక్ అవ్వనివ్వకుండా కొనసాగిస్తాడు అర్జున్. అతని చేతులు ఆమె భుజం మీదకి పాకితే సింగిల్ పళ్ళు వల్ల వదిలిన చీర కొంగు నడుము వరకు జారుతుంది. ఒంట్లో రేగుతున్న సెగలకు ఇంకాస్త ముందుకు వెళ్ళమని మనసు రెచ్చగొడుతూ ఉంటే నుదుటి మీద నుండి ముద్దులు పెడుతూ సన్నని కంఠం మీద చిరుముద్దు అద్దిన అర్జున్ బిగుతుగా ఉన్న ఆమె ఎద అందాలను దాసోహం అవుతూ ఆమె హృదయం మీద చిరుముద్దులు అద్దుతూ చిన్నగా బయట చేస్తాడు అర్జున్. అప్పటి వరకు కళ్ళు మూసుకొని అర్జున్ ఇస్తున్న తీయటి ముద్దులకు పరవశిస్తున్న ఆరుషి చురుక్కుమన్న అర్జున్ పంటిఘాటుకి చిరుకోపంగా చూసి అర్జున్ చెంపను కొరుకుతుంది ఆరుషి. ఆరుషి కోరిక మేరకు ట్రిమ్ చేయకుండా వదిలేసిన అర్జున్ గడ్డం దాచిన తెల్లటి చెంప కాస్త ఎర్రగా కందిపోతే నేను పెట్టిన ముద్దులు కూడా రిటర్న్ ఇవ్వు విత్ ఇంట్రెస్ట్తో సహా అని అంటాడు అర్జున్. అతని ఛాతీ దగ్గర షర్ట్ కలర్ పట్టుకొని మీదకు లాక్కున్న ఆరుషి నేను బాగున్నా నజ్జు అని అంటుంది ఆమె. దేనికి తింగరి అని బెడ్ మీదకు దొర్లిన అర్జున్ అతని మీదకు ఆమెకు తెచ్చుకుంటాడు. నీకు దగ్గరవ్వడానికి నాకు తెలుసు నువ్వెంతలా నీ ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకుంటున్నావు అని అంటుంది ఆరుషి. నా కోసం ఒప్పుకుంటున్నావా? నువ్వు అజ్జు, నాకు కూడా నీకు దగ్గర అవ్వాలని ఉంది. ఏదో గిల్టీ ఫీలింగ్ వస్తోంది. నన్ను నేను నీకు పూర్తిగా ఇచ్చేసుకోవాలని ఉంది అని అర్జున్ షర్ట్ బటన్స్ పీకుతూ అంటుంది ఆరుషి. నో బేబీ, నువ్వు ఇంకా నా అరువులా అవ్వలేదు. ఇంకొంచెం వెయిట్ పుట్టావు నవ్వు, అప్పుడు నేనే నీకు దగ్గర అవుతానని తెగిన బటన్స్కు షర్ట్ విప్పుతూ అంటాడు అర్జున్ నవ్వుతూ. నీ ప్రేమతో 58 kgs ఉన్నాను అజ్జు. ఇంకా లావ్ అయితే నేను డ్రమ్ములా తయారవుతాను. అప్పుడు కూడా నన్ను ఎత్తుకొని మోస్తావా అని అడుగుతుంది. నువ్వు 200 kgs అయినా మోస్తాను, ఇటు రా, నీతో లోన్లీగా టైం స్పెండ్ చేయాలని బేబీ అని అంటూ అరు కళ్ళు మూసి ఆ గది బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తాడు అర్జున్. అజ్జు ఎక్కడికంటూ అరు అంటుండగానే చేతిని వెనక్కి తీసుకుంటాడు అర్జున్. క్యాండిల్ లైట్స్ మధ్య చిట్టి కేక్ చుట్టూ ఆరుషికి ఇష్టమైన రెడ్ రోజ్. ఆరుషి నవ్వుతూ వెనక్కి తిరిగి మర్చిపోయావని అలిగాను తెలుసా అని అంటుంది ఆరుషి. వెనక నుండి ఆమెను భుజాల మీదుగా చుట్టుకున్న అర్జున్ మార్నింగ్ మన బెడ్రూమ్ పిల్లో తీసుంటే అక్కడ ఒక లెటర్ కనిపించేది. నువ్వు ముస్తాబయ్యే డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఒక చిట్టి బాక్స్ ఓపెన్ చేసుంటే అందులో అందమైన నా బేబీకు అంతే కాకపోయినా ఒక డైమండ్ రింగ్ కనిపించేది. ఇంకా అని అర్జున్ అంటుంటే ముందే చెప్పొచ్చు కదా అర్జు, నేను నీ మీద అలిగి అవన్నీ గమనించలేదని మూతి ముడుచుకొని అంటుంది ఆర్షి. నువ్వే తెలుసుకుంటావని అనుకున్నానే, కానీ నువ్వు సక్సెస్ఫుల్గా నా తింగరివే అని నిరూపించుకున్నావని ఆ భుజం మీద బ్లౌజ్ కిందకు లాగి ఉండగా మెరుస్తున్న భుజం మీద చిన్నగా కొరుకుతాడు అర్జున్. ఆ అర్జు బైట్స్ పడతాయని అంటుంది ముద్దిగా ఆరుషి. పడనివ్వనులే, కమ్ అని అంటూ కేక్ ముందు నిలబెట్టి కట్ చేయి బేబీ అని అంటాడు అర్జున్. అని అంటూ కేక్ కట్ చేసిన ఆరుషి అర్జున్ పెదవులకి చిన్న కేక్ పీస్ని అందిస్తుంది. అర్జున్ చేత్తో ఆరుషి పెదవుల దగ్గర పెట్టబోతే ఇలా కాదు, ఇలా కావాలని అతని పెదవులు కంటుకున్న చాక్లెట్ ఫ్లేవర్ క్రీమ్ చూస్తూ మునికాళ్ళ మీద నిలబడి అతని పెదవులను ముద్దాడుతుంది ఆరుషి. నడుము పట్టుకొని ఇంకా దగ్గరికి తీసుకుంటాడు అర్జున్. తీయటి అదర చుమ్మనం తర్వాత ఒకరికొకరు కబుర్లలో పడితే
బిఫోర్ మ్యారేజ్ ప్రేమించుకున్న రోజులకు ఇద్దరు టైం ట్రావెల్ చేస్తారు. అప్పటి చిలిపి పనులు మాట్లాడుకున్న కబుర్లు అన్నీ గుర్తొస్తే అర్జున్ పెదవుల్లో నవ్వు పూస్తే అతని పక్కనే కూర్చున్న ఆరుషి సిగ్గుతో ముడుచుకుపోయి అర్జున్ భుజం మీద తలవాలుస్తుంది. వాల్కు ఆనుకున్న అర్జున్ కాలు చాపుకొని పక్కన కూర్చున్న ఆరుషి భుజం చుట్టూ చెయ్యేసి నిద్ర రాలేదా అని అడుగుతాడు అర్జున్. ఊహు, నువ్వు నా పక్కనుంటే ఇంకేం వద్దు అజ్జు అంటూ అతని కళ్ళల్లోకే చూస్తూ అంటుంది ఆరుషి. ఇద్దరు చేతులను పెనవేసుకుంటే నిశ్చితార్థ ఉంగరాలు పక్కపక్కనే నిలిచి రాత్రి వెన్నెల వెలుగులో మెరుస్తాయి. 1 సెకండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై వైఫ్ అని అంటూ ఆరుషిని ముద్దు పెట్టుకుంటాడు అర్జున్. నక్షత్రాలను చందమామను చూస్తూ ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఆరుషి అర్జున్తో కబుర్లు చెబుతూ భుజం మీదే నిద్రలోకి జారుకుంటుంది. చిన్నగా నవ్విన అర్జున్ ఆరుషిను అలాగే ఎత్తుకొని అలిసి హాయిగా నిద్రపోతున్న పిల్లల పక్కనే పడుకోబెడతాడు అర్జున్. ఎంతసేపు తను కంప్లీట్ హ్యాపీనెస్ అయినా కుటుంబాన్ని చూసుకున్నాడో కానీ అర్ధరాత్రి కూతురిని జోకొడుతూ నిద్రలోకి జారుకుంటే కాలు వేసుకొని పడుకునే అలవాటున్న వార్దు అర్జున్ మీద కాలేసుకొని పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు ముగ్గురిని అర్జున్ రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాడు. లేట్గా నిద్రలేచిన ఆరుషి ఇబ్బంది పెట్టారా అని అడుగుతుంది. లేదు, నా కిడ్స్ కదా, నా మాట వింటారు, ఫ్రెష్ అవ్వు బయటికి వెళ్దామని అర్జున్ అంటే అని హాట్ షవర్ చేసిన ఆరుషి మ్యాక్సీ మెడలో స్కార్ఫ్ వేసుకొని హాల్లోకి వస్తుంది. అర్జున్ మొబైల్ నుండి స్టీవ్కు మెసేజ్ చేసి వెళ్దామా అని చెయ్యి ముందుకు చాపుతాడు. అని అర్జున్ చేతిలో ఆమె చేయి ఉంచుతుంది. సెక్యూరిటీ పర్పస్ మీద స్టీవ్ని స్వయంగా డ్రైవ్ చేస్తూ ఉంటే ముందుగా ఇంతకు ముందు వచ్చిన అమ్మవారి గుడి ముందు కారు ఆపుతుంది. చలి వేయకుండా పిల్లలకు స్వెటర్స్ వేసిన అర్జున్ కొడుకుని ఎత్తుకొని పార్థు చేతిని పట్టుకొని లోపలికి నడిస్తే కూతుర్ని ఎత్తుకున్న ఆరుషి పెరిగిన కూతురి వెయిట్కు మెల్లిగా అడుగులు వేస్తూ ఉంటుంది. హెయిర్ని బ్యాండ్ సరిచేసి దర్శనం చేసుకున్న ఆరుషి అర్జున్కు పిల్లలకు కుంకుమ పెట్టి అక్కడే కాసేపు ఉందామని అడుగుతుంది ఆరుషి. సరే నీ ఇష్టం అని అర్జున్ అంటే ఇంతకు ముందు అక్కడికి వచ్చిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నవ్వుకుంటుంది ఆరుషి. ఏంటే తింగరి, నీలో నువ్వు నవ్వుకుంటున్నావని ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు నాతో అన్న మాటలు గుర్తొచ్చే నవ్వుకుంటున్నాను అంతే అని అర్జున్కు దగ్గరగా జరుగుతుంది ఆరుషి. డాడీ సీస్ నో అని పార్థు ఆడుకుంటుంటే కేర్ఫుల్ పార్థు జారుతుందని అంటుంది ఆరుషి. నో మమ్మీ, నా షూస్ జారవని ఆడుకుంటుంటే ఆరుషి ఒడిలో నుండి కూతురు అన్న కోసం జారుతూ ఉంటే పొద్దు బంగారాన్ని కోల్ చేస్తుందని అర్జున్ ఎత్తుకుంటాడు. కాసేపు పార్థు మోసి తీరేంత వరకు స్నోలో ఆడుకున్నాక స్టీవ్ కార్ని స్టార్ట్ చేస్తే రిటర్న్ బంగ్లాకు స్టార్ట్ అవుతారు. అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి పిల్లలిద్దరూ నిద్రపోతే పార్థు గార్డెన్లో బర్డ్స్ చూస్తూ స్టీవ్ అంకుల్ ఇటు రండని పిలుస్తాడు. పార్థు దగ్గరకు వచ్చిన స్టీవ్ నిలబడితే సెల్ టవర్లా ఉన్నారు, కొంచెం కిందకు వంగండి అని స్టీవ్ చొక్కా పట్టుకొని కిందకు వంచిన పార్థు అతని చెవిలేదో చెప్పి స్టీవ్ మొబైల్ లాక్కొని తనకు కావాల్సిన ఆర్డర్ చేసి పేమెంట్ మీరే చేయండి, ఇంటికి వెళ్ళాక మీ అప్పు అమౌంట్ ఇస్తానని పార్థు అంటే వాడి ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతూ సరే చిన్న బాస్ అని అంటాడు స్టీవ్. ఒక అరగంట కాలింగ్ బెల్ మోగితే మెయిడ్ను ఆపి మమ్మీ నువ్వే తలుపు తీయాలని ఆరుషి చేయి పట్టుకొని లాక్కొని వస్తాడు పార్థు. హాల్లోనే ఉన్న అర్జున్ నవ్వుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే అర్జున్ పార్థు వైపు చూస్తూ డోర్ ఓపెన్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం అని ఒక అతను మొత్తం రెడ్ రోజెస్ ఉన్న చిక్కటి బొకే ఇస్తే షాక్గా చూస్తూ అందుకుంటుంది ఆర్షి. బరువుగా ఉన్న దాన్ని చూస్తూ మురుస్తూ వావ్ సో బ్యూటిఫుల్ అజ్జు, నువ్వే ఆర్డర్ చేశావని అడుగుతుంది ఆర్షి. కాదని తల ఊపిన అర్జున్ పార్థు వైపు కళ్ళతోనే చూపించి నవ్వుకుంటూ వర్క్ను ల్యాప్టాప్లో కంటిన్యూ చేసుకుంటాడు అర్జున్. పార్థు మొహం చిన్నబోతే నవ్వి నా చిట్టి బంగారమే, ఇది పంపే ఉంటుంది, నా ఇష్టానిష్టాలన్నీ తనకే తెలుసని పార్థు వైపు చూస్తూ అంటుంది ఆర్షి. మమ్మీ నేనే మైకేల్ అంకుల్ మొబైల్ నుండి ఆర్డర్ చేశానని గొప్పగా చెప్తాడు పార్థు. ఐ నో కన్నా కమ్ అని చెయ్యి చాపితే ఆరుషి ముందుకొచ్చి ఆమె నడుము చుట్టుకుంటాడు పార్థు. నవ్వుతూ జుట్టుని పైకని నుత్తి మీద ముద్దు పెట్టుకుంటుంది ఆరుషి. హ్యాపీ బర్త్డే మామ్, నువ్వు ఇప్పుడు ఎలాగే హ్యాపీగా క్యూట్గా ఉండాలని అంటే బొకేని టేబుల్ మీద ఉంచి థ్యాంక్ యూ బంగారం అని పార్థు బుగ్గకు ముద్దిస్తే పార్థు కూడా ఆరుషి బుగ్గకు కిస్ ఇస్తాడు. అదే రోజు నైట్కు తిరిగి హైదరాబాద్కు స్టార్ట్ అవుతారు అర్జున్, ఆరుషి పిల్లలతో కలిసి. ఆరుషికి ఇంకో రోజులు ఉండాలని ఉన్నా కూడా చలికి పిల్లలు ముగ్గురు ఇబ్బంది పడతారని రాజీ పడుతుంది. ఆమె ఆంతర్యం తెలిసినట్టుగా పిల్లలు పెద్దయ్యాక ఇంకోసారి వద్దాంలే బేబీ అని ఆమె తొడ మీద చెయ్యేసి నిమురుతాడు అర్జున్. అని ఆరుషి నవ్వితే జెట్ బెడ్రూమ్లో పిల్లలు పడుకుంటే అర్జున్ని చూస్తూ ఆరుషి కూడా నిద్రపోతుంది. పార్థు తీసిన పిక్స్ చూస్తూ అర్జున్ కూడా నిద్రలోకి జారుకుంటే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి రీచ్ అవుతారు. కొడుకు కోడలు పిల్లలతో వస్తున్నారని విశ్వనాథ్ గారు గంట ముందే మల్లేష్ని పంపితే వెనకాలే వచ్చిన స్టీవ్ లగేజ్ తీసుకుని మీడియాని ఎవరు మొబైల్లో పిక్స్ క్యాప్చర్ చేయకుండా ఆపుతూ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఫ్రంట్ డోర్ కూర్చున్న అర్జున్ పాపను తీసుకొని కూర్చుంటే బ్యాక్ సీట్లో ఆరుషి బాబును ఒళ్ళో పార్థుని పక్కనే కూర్చోబెట్టుకుంటూ
కార్ ఇంటి పోర్టికోలో ఆగుతుంది. స్టీవ్ అక్కడే ఆగిపోయి బ్యాక్ వచ్చి ఆ రూట్కి ఏమైనా అనుమానాస్పదంగా వెహికల్స్ ఉన్నాయోనని చెక్ చేస్తాడు. మల్లేష్ లగేజ్ బెడ్రూమ్లోకి సిట్టింగ్ లాంజ్లో పార్టిషన్లో ఉంచి వచ్చేస్తే ఆరుషి పడుకున్న కొడుకు కూతుర్ని బెడ్ మీద పడుకోబెట్టి తూగుతున్న కొడుకుని చూసి గో టు స్లీప్ పార్దు, ఇట్స్ జస్ట్ 5 o'clock అని అంటుంది ఆర్షి. ఓకే మమ్మీ అని గుడ్ బాయ్లా పార్దు చెల్లికి దగ్గర జరిగి పడుకుంటే అర్జున్ ఫ్రెష్ అయి వచ్చేలోపు జర్నీ ల్యాగ్ వల్ల అలసిపోయిన ఆర్షికు నిద్రలోకి జారుకుంటుంది. లైట్స్ ఆఫ్ చేసిన అర్జున్ డోర్ సౌండ్ రాకుండా వేసి చాలా రోజుల తర్వాత లియోను తీసుకుని ఆ రూట్ చివరి వరకు జాగింగ్ వెళ్తాడు అర్జున్. పూర్తిగా తెల్లారగానే ఇంటికొచ్చిన అర్జున్ లియోని దానికి అలాట్ చేసిన గదిలో ఉంచి తల నిమిరి గుడ్ బాయ్ అని అంటాడు. గార్డెన్లోకి వచ్చిన అర్జున్ అప్పుడప్పుడే వస్తున్న సూర్యుని కిరణాలను ఆస్వాదిస్తూ బెంచ్ మీద కూర్చొని అర్జున్ ముందు వేడిగా పొగలు కక్కుతూ ముక్కు ఘాటుగా తాకుతూ కాఫీ కప్ ప్రత్యక్షమవుతుంది. గాజుల చేతిని పెదవుల దగ్గర ఉంచుకొని థ్యాంక్ యూ అని కిస్ చేసి వదిలి కప్ అందుకుంటాడు అర్జున్. యువర్ వెల్కమ్ అర్జున్ సార్ అని నవ్వుతూ అతనికి ఎదురుగా అప్పుడే విరిసిన గులాబీ పువ్వుల తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది ఆరుషి. కథ కొనసాగుతుంది. మరి ఆరుషి అర్జున్ల రొమాంటిక్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.